సర్వేలో బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా తగ్గిందని అన్నారు బీఆర్ఎస్ నేత తలసాని. సున్నితమైన అంశాన్ని కూడా రాజకీయం చేయొద్దన్నారు మంత్రి పొన్నం. జనాభా తగ్గిందని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. మీరు చేసింది 96.9 అయితే ఇంకా 3.1 పార్టిసిపేట్ చేయలేదనేటువంటి. అయితే ఈ లెక్కలని నిన్న నుంచి చూస్తుంటే అధ్యక్ష, బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అనేకమైనటువంటి డిబేట్ల ద్వారా కావచ్చు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఈ పాపులేషన్ పెరగాలి కదా, ఎట్లా తగ్గింది అనేటువంటిది. ఓ వైపున బీసీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, రెండో వైపున ఎస్సీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, మూడో వైపున ముస్లిం పాపులేషన్ తగ్గినట్టు కానీ, ఓసీల శాతం పెరిగినట్టు కానీ కొన్ని లెక్కలు వస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష. ఇది కూడా రాజకీయం చేసి నేను పొద్దున కూడా మాట్లాడుతుంటే, దయచేసి ఇది ఒక సున్నితమైన అంశం. వాస్తవంగా 1931కి ముందు తర్వాత ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన లెక్క లేదు అధ్యక్ష. చాలా మంది చెప్తున్నారు గతం కంటే తక్కువ ఉంటే, గతం కంటే తక్కువ ముచ్చటకు రానే రాదు. ఇప్పటివరకు లెక్కనే లేదు కదా. లెక్కనే లేనప్పుడు ఇలా జరుగుతున్న లెక్క రేపు కొలమానం అవుతుంది. తప్పకుండా ఇలా తప్పుడు లెక్క చెప్పే అవసరమే లేదు. ఇంత చిత్తశుద్ధిగా దాదాపు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 మంది ఉద్యోగులను ఉపయోగించుకొని మొత్తం ప్రభుత్వం నేటికి 100% ఒక సచ్చీలతతోటి మంచి మనసుతోటి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తీసుకొని పోయింది అధ్యక్ష.